హలో! హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ మనం కథలోకి వెళ్ళిపోదాం. మను ప్రొద్దుటే లేచి తలస్నానం చేసొచ్చి తల తుడుచుకుంటుంటే తుంపరులు అభి మీద పడి అభి కూడా లేస్తాడు. అద్దం ముందు నిలబడి మావి చిగురు రంగు చీరలో జుట్టు ముందుకు వేసుకుని తుడుచుకుంటుంటే వెనుక నుండి చూస్తున్న అభికి కనిపించి కనిపించినట్టు తెల్లగా మెరుస్తూ ఉన్న నడుము చూడగానే నిద్రమత్తు మొత్తం ఎగిరిపోతుంది. అభి లేచి మనుని వెనుక నుండి హగ్ చేసుకుని మను మెడ వంపులో తలపెట్టి అద్దంలో మనుని చూస్తూ బేబీ ఇంత ప్రొద్దుటే టార్చర్ పెడుతున్నావు ఎందుకే అంటాడు. టార్చర్ పెడుతున్నానా? నేనా? నేనేం చేశాను అభి అంటుంది మను. ప్రొద్దు ప్రొద్దుటే ఇంత క్యూట్గా కనిపిస్తే టార్చరే కదా. ఇంక రోజు మొత్తం నిన్ను చూడడమే సరిపోతుంది. వర్క్ మీద అస్సలు కాన్సన్ట్రేట్ చేయలేను అంటాడు అభి. చాలు చాలులే గాని చెప్పిన కహానీలు ఇక వెళ్ళండి అంటుంది మను. అవును, ఏంటి శారీ కట్టుకొని రెడీ అయ్యావు, ఆఫీస్కి రావా అంటాడు అభి. రాను, అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ ఉందట, వెళ్దామన్నారు అందుకే అంటుంది మను. ఐ వింక్ చేసి ఓ గుడ్, నువ్వు రాకపోవడమే మంచిదిలే, వస్తే నా పని అవుట్ అంటాడు అభి. అభి మనుకి కాల్ చేస్తాడు. హలో హనీ బేబీ. చెప్పు అభి, ఇంటికి వచ్చావా? వచ్చేసాను, త్వరగా రెడీ అయ్యో, ఈవినింగ్ 7కి బయటికి వెళ్దాం. అభి రేపు ఎప్పుడైనా వెళ్దాం కదా, ఐఎమ్ సో టైర్డ్ అంటుంది మనం. నో బేబీ, ఇట్స్ ఇంపార్టెంట్ బిజినెస్ డీల్, కపుల్ వెళ్ళాలి అంటాడు. సరే అభి అంటుంది మనం. అభి సాయంత్రం త్వరగా వచ్చి తాను కూడా రెడీ అవుతాడు. ఇద్దరూ కలిసి బయలుదేరతారు. ఇదేంటి డ్రైవర్ ఎందుకు అని, నాకిప్పుడు డ్రైవ్ చేసే మూడ్ లేదు. ఓ సరే. డ్రైవర్ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి లగేజ్ పెట్టేసి వెళ్ళిపోతాడు. ఏంటవి ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చావు, మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటుంది మనం. అబ్బా, ఎప్పుడు చూడు క్వశ్చన్ బ్యాంక్ మింగినట్టు ఒకటే క్వశ్చన్స్. ఫ్లైట్ టైం అవుతుందిరా అంటాడు అవి. ఎక్కడికి అంటుంది మనం. నాకు పిల్లని చూడ్డానికి రా అని చెయ్యి పట్టుకొని తీసుకెళ్తాడు. ఇద్దరు ఫ్లైట్లో కూర్చుంటారు. మను సైలెంట్గా కూర్చుంటుంది. అభి మను ఫేస్ చూసి నవ్వుకొని కామ్గా కూర్చుంటాడు. ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది ఊటీ ఎయిర్పోర్ట్లో. వీళ్ళ కోసం రెడీగా ఉన్న కార్ ఎక్కి వెళ్ళిపోతారు. కారు ఒక గెస్ట్ హౌస్ ముందు ఆగుతుంది. ఇద్దరూ లోపలికి వెళ్తారు. లగేజ్ లోపల పెట్టించి మనుని ఫ్రెష్ అవ్వమని రూమ్ చూపిస్తాడు. మను ఫ్రెష్ అయ్యాక అభి కూడా ఫ్రెష్ అవుతాడు. పని మనిషి డిన్నర్ పెట్టడంతో తినేసి రూమ్కి వెళ్తారు. గదిలోకి వెళ్ళగానే మను పడుకుంటుంది. అభి మను పక్కన పడుకొని మనుని తన వైపుకు తిప్పుకొని గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకుంటాడు. కొంచెం సేపటి తర్వాత మను అభిని తోసేసి ఏంటిదంతా అంటుంది. అభి మనుని అలాగే పట్టుకొని ప్రమోషన్ అడిగావు కదా, అందుకే తీసుకొచ్చా. నాకు హనీ అని పిలవడమే కాదు, హనీమూన్కి తీసుకెళ్లడం కూడా వచ్చు అంటాడు అభి. మను సిగ్గుపడుతూ ముందే చెప్పొచ్చు కదా అంటుంది. చెప్తే నీ ఫేస్లో ఈ ఎక్స్ప్రెషన్ మిస్ అవుతాను కదా అంటాడు అభి. అభి మను నుదుటి మీద ముద్దు పెట్టి అని బాగా టైర్డ్ అయ్యావు, నిద్రపో అంటాడు. మను కళ్ళు మూసుకుంటుంది. అభి మనుని చూస్తూ నిద్రలోకి జారుకుంటాడు. మను ప్రొద్దుటే లేచి ఫ్రెష్ అయి బంగ్లా అంతా తిరిగి చూస్తుంది. బంగ్లా చుట్టూ ఉన్న అందమైన గార్డెన్ మనుకి బాగా నచ్చుతుంది. మను గార్డెన్లో ఉన్న ఉయ్యాల బల్ల మీద కూర్చొని మొక్కలపై పడ్డ మంచు బిందువులను చూస్తూ మొక్కలను చూస్తూ అలా ఆస్వాదిస్తూ కాఫీ తాగుతూ ఉంటుంది. అభి అప్పుడే నిద్ర లేచి రూమ్లో మను కనబడక వెతుక్కుంటూ వస్తాడు. అని నువ్వు ఇక్కడున్నావా అని పక్కన కూర్చుంటాడు. అభి, ఈ ప్లేస్, ఈ గార్డెన్, ఈ బంగ్లా ఎంత బాగున్నాయో తెలుసా. నాకు తెలుసు నీకు నచ్చుతుందని, అందుకే ఇక్కడికి తీసుకొచ్చా. యాక్చువల్లీ ఈ బంగ్లా మనదే. ఇక్కడ మనకు టీ ఎస్టేట్స్ కూడా ఉన్నాయి. ఓ, అయితే మనం ఇక్కడే ఉండిపోదామా అంటుంది మనం. అని అదెలా పాసిబుల్ అవుతుంది, మన బిజినెస్ అంతా అక్కడుంది కదా అంటాడు అభి. అయితే ఒక పని చేద్దాం, మన రిటైర్మెంట్ తర్వాత సెకండ్ హనీమూన్ చేసుకుని ఇక్కడే ఉండేటట్టు ప్లాన్ చేద్దాం, ఏమంటావు? మను నవ్వుతూ సరేలే, ఫ్రెష్ అయ్యండి, కాఫీ ఇస్తాను అంటుంది. అభి ఫ్రెష్ అయ్యి వచ్చాక టిఫిన్ చేసి ఇద్దరు అక్కడ టీ ఎస్టేట్స్ సీనరీస్ అన్నీ చూస్తూ ఈవినింగ్ డిన్నర్ కూడా చేసొస్తారు. అభి ఫ్రెష్ అయ్యి టీవీ చూస్తూ కూర్చుంటాడు.
మను స్నానం చేసి లేత నీలం రంగు చీర కట్టుకుని తలలో మల్లెలు పెట్టుకుని అందంగా రెడీ అయ్యి వచ్చి బెడ్ మీద అభి పక్కన కూర్చుంటుంది. అభి మనుని దగ్గరకు తీసుకుని తలలో మల్లెల వాసన చూస్తూ అని నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు తెలుసా అంటాడు. అంటే రోజు అందంగా లేననా అంటుంది మను. అని నిన్ను కావాలని ఆర్గ్యూ పెట్టుకుంటున్నావు కదా, చెప్తా నీ పని అని మనుని గట్టిగా హక్ చేసుకుంటాడు. తర్వాత నెమ్మదిగా తన పెదవులను బంధిస్తాడు. బి ఆగబి ఊపిరాడట్లేదు అంటుంది మను. చెప్పానా నువ్వు ఆగమన్నా ఆగనని అని అలాగే అల్లుకుపోతాడు. ఆ రాత్రి ఇద్దరూ మనస్ఫూర్తిగా ఒకరి ప్రేమను ఒకరు పంచుకుంటూ ఒకరిలో ఒకరు లీనమైపోతారు. మను ప్రొద్దుటే తన భుజం మీద తలపెట్టి పడుకున్న అబి జుట్టు సరిచేసి నుదుటి మీద ముద్దు పెట్టి లేవబోతుంది. అంతలో మెలకువ వచ్చిన అభి మనుని గట్టిగా కౌగిలిలో బంధిస్తాడు. అభి వదులు, వదలను అని అడ్డంగా ఊపుతాడు. ప్లీజ్ అభి. అస్సలు కుదరదు. మను ఎలాగో విడిపించుకొని వెళ్ళిపోతుంది. 10 డేస్ హ్యాపీగా ఎంజాయ్ చేసి అక్కడి నుండి రిటర్న్ అవుతారు. వచ్చిన తర్వాత ఆఫీస్లో వర్కో ఇంట్లో సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. రోజులు ఇద్దరికీ సంతోషంగా గడిచిపోతున్నాయి. అభి లే, ఆఫీస్కి టైం అవుతుంది. ఎంతసేపు పడుకుంటావు? లే, ఏదో మీటింగ్ కూడా ఉందన్నావు కదా అని బెడ్పై కూర్చొని ప్రేమగా లేపుతుంది. అభి కళ్ళు తెరిచి చూసి తల మను ఒళ్ళో పెట్టి నడుం చుట్టూ చేతులు వేసి పడుకుంటాడు. అభి లే అభి, టైం అవుతుంది అంటుంది మను. అభి మను చీర కొంచెం జరిపి నడుము మీద ముద్దు పెడతాడు. అభి లే, ఇలా అయితే ఇంకా ఆఫీస్కి వెళ్ళినట్టే, లేండి లేండి అంటుంది. ప్లీజ్ హనీ బేబీ అంటాడు అభి. అదేం కుదరదు, లేచి రెడీ అవ్వండి అని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయింది, ఇప్పుడు కాదు రాత్రికి చెప్తాను నీ పని అని వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. కింద మను కోసం తన ఫ్రెండ్స్ వస్తారు. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. స్వాతికి పెళ్లి ఫిక్స్ అయింది అంటాడు కిరణ్. వావ్, కంగ్రాట్స్ అంటుంది మను. కంగ్రాట్స్ కాదు, పెళ్ళికి నువ్వు తప్పకుండా రావాలి అంటాడు నాని. నేను రాకుండా అసలు పెళ్ళి ఎలా జరుగుతుందిరా అంటుంది మను. 1 వీక్ ముందే వెళ్దాం అందరం అంటుంది లక్కీ. అమ్మో 1 వీకా, అభి ఏమంటాడో అంటుంది మను. ఏం చెప్పుకుంటావో అనవసరం, నువ్వు వస్తున్నావు మాతో అంతే అంటాడు నాని. సరే ముందు ఇల్లు చూద్దురు రండి అంటుంది మను. అందరికీ ఇల్లు చూపిస్తూ పైకి తీసుకొస్తుంది. అని హనీ, హనీ బేబీ అని పిలుస్తున్నాడు అభి. అభి పిలవడంతో ఇప్పుడే వస్తా అని, పనిలో పని పెళ్లి సంగతి కూడా అడుగు అని చెప్తారు. సరే అభి ఏంటి పిలిచారు అంటుంది. ఏంటిదంతా? ఏంటండి నా వైట్ షర్ట్ ఏది? ఓ, దానికోసం ఇవన్నీ చిందరవందర చేశారా? అన్నీ సర్ది వైట్ షర్ట్ తీసి చేతిలో పెడుతుంది. ఏంటి మను ఇంకా రాలేదు అని మను ఫ్రెండ్స్ వస్తుంటే మను వాళ్ళ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉండడం వల్ల రూమ్లో నుండి మాటలు వినిపిస్తూ ఉంటాయి. అందరూ సైలెంట్గా నిలబడతారు. మిగతావి సర్దుతూ ఉంటుంది మను. అభి డ్రెస్ చేసుకుంటూ ఉంటాడు. మను ఫ్రెండ్స్ అందరూ వెళ్దామని వెనక్కి తిరిగితే నాని ఆపేస్తాడు. సర్దడం అయిపోగానే మను అభి 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 మనసులో ఏంటి, వాయిస్లో ఏదో చేంజ్ వచ్చింది అనుకొని చెప్పు హనీ అంటాడు. అభి దగ్గరికి వచ్చి షర్ట్ బటన్స్ పెడుతూ అది అభి అని చెప్పబోయేంతలో అభి 2 చేతులు మనం నడుం చుట్టూ వేసి పట్టుకుని కళ్ళల్లోకి చూస్తూ ఏంటి బేబీ నాకు చెప్పడానికి అంత టెన్షన్ పడుతున్నావు, ఏంటి విషయం అంటాడు. నువ్వు నాకు ఒక ప్రామిస్ చెయ్యాలి. నువ్వేమడిగినా నేను కాదన్ను, అయినా ప్రామిస్ అంటున్నావు. ముందు మ్యాటర్ చెప్పు, తర్వాత ప్రామిస్ అంటాడు. ముందు ప్రామిస్, సమస్యే లేదు, ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. అభి మా ఫ్రెండ్ స్వాతికి పెళ్లి కుదిరింది. మంచిదే కదా, నేను పెళ్ళికి వెళ్తాను అభి, వెళ్ళు, దానికెందుకు ప్రామిస్ అని వదిలేస్తాడు. థ్యాంక్ యూ అభి, 1 వీక్ నువ్వేమంటావు అని టెన్షన్ పడ్డా అని వెళ్ళబోతుంటే అభి చేయి పట్టుకొని దగ్గరికి లాక్కొని ఏంటి 1 వీకా, అంత లేదు, పెళ్లి రోజు వెళ్ళి ఆ రోజే వచ్చేయాలి అంటాడు. అభి ఫ్రెండ్స్ అంతా వెళ్తున్నారు, ప్లీజ్ 1 డే కూడా నా వల్ల కాదు, నీకు కూడా తెలుసు కదా అంటాడు అభి. అది కాదవి, ఈ ఒక్కసారి నా మాట వినండి ప్లీజ్ అంటుంది మను. బేబీ ఆల్రెడీ చెప్పాను, నేను నిన్ను వదిలి ఒక్కరోజు కూడా ఉండలేను అని. మను ఫ్రెండ్స్ అందరూ కిందికి వెళ్ళి కూర్చుంటారు.
అభి మను కూడా వచ్చి కూర్చుంటారు. హాయ్ గైస్, ఎలా ఉన్నారు అంటాడు అభి. ఫైన్, మీరు? ఫైన్. కంగ్రాట్స్, స్వాతి నీకు పెళ్లి ఫిక్స్ అయిందని ఇప్పుడే హనీ చెప్పింది. థ్యాంక్ యూ. పెళ్ళికి మిమ్మల్ని పిలవడానికే వచ్చాం. నాకు వీలైతే తప్పకుండా వస్తాను, హనీని మాత్రం పంపిస్తా అంటాడు అభి. పెళ్ళికి 1 వీక్ ముందే ఫ్రెండ్స్ అంతా వస్తున్నారు. మనుని కూడా మాతో తీసుకెళ్దాం అనుకుంటున్నాం అంటారు వాళ్ళు. యా, సో సారీ. ఏమనుకోవద్దు స్వాతి, కానీ పెళ్లి రోజు ఖచ్చితంగా వస్తుంది అంటాడు అభి. ఓకే గైస్, క్యారియన్ అని వెళ్ళిపోతాడు. అభి, టిఫిన్? నో నో, టైం లేదు. కనీసం కాఫీ అయినా తాగు అంటుంది మను. నో బేబీ, ఐ హావ్ మీటింగ్, బాయ్ అని. అభికి నువ్వంటే చాలా ఇష్టం కదా? అవును అని నవ్వుతుంది. నవ్వుతూ పాపం ఇది ఎంత క్యూట్గా అడిగింది, అయినా వర్కౌట్ కాలే అంటాడు నాని. ఏయ్, మీకెలా తెలుసు? మీరు డోర్ వేసుకోలేదు కదా, అందుకే. అబ్బా, ఎవరూ రారు అందుకే వేయలేదు. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇంతకీ పెళ్ళెక్కడా? మా అమ్మమ్మ గారి ఊర్లో, పార్వతీపురం. ఓ అవునా, అయితే నేను కన్ఫామ్ ముందే వస్తా. అభి అస్సలు ఒప్పుకోవట్లేదు కదా. నాకు తెలుసు అభిని ఎలా లాక్ చేయాలో. అది సరే, ప్రయాణం ఎప్పుడు? అది రేపు నైట్. ఓ ఓకే, డన్ అంటుంది మను. తర్వాత కాసేపు కబుర్లు చెప్పుకొని అందరూ వెళ్ళిపోతారు. అభి ఈవినింగ్ ఇంటికి వచ్చి ఫ్రెష్ అవుతాడు. మను రఘు వస్తువులతో కబుర్లు చెప్తూ ఉంటుంది. ఏంటి, ఏదో మీటింగ్ పెట్టారు అంటూ వస్తాడు అభి. రా అభి, కూర్చో. మను తన కాలేజీలో చేసిన అల్లరి చెప్తుంటే వింటున్నాం. ఎంత అల్లరి పిల్లో తెలుసా? అవునా డాడీ, ఇది పెద్ద కోతి. మను మాట్లాడకుండా సీరియస్గా ఒక చూపు చూస్తుంది. సరే పదండి, డిన్నర్ చేద్దాం. అందరూ కలిసి డిన్నర్ కంప్లీట్ చేస్తారు. మను రూమ్లోకి వెళ్ళి సోఫాలో పడుకుంటుంది. అభి చూసి మనుని ఎత్తుకుని తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెడతాడు. బేబీ, ఎందుకంత కోపం? ఏమైనా నేను జస్ట్ కోతి అనే కదా అన్నాను. అదిగో మళ్ళీ. సారీ బేబీ, ఓకేనా? సారీ అంటాడు అభి. అది కాదు అంటుంది మను. మరి నన్ను పెళ్ళికి పంపించనన్నావు కదా. ఓ అందుకా. సరే, నువ్వేం చేసినా పంపించను, ఓకే? తింగర పనులు చేస్తే నా చేతిలో ఉంది, పడుకో అని మనుని హక్ చేసుకుని నిద్రపోతాడు. అభి ప్రొద్దుటే లేచి రెడీ అయి త్వరగా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అర్జెంట్ మీటింగ్స్ ఉండడంతో సాయంత్రమైనా అలాగే ఉండిపోతాడు. ఈవినింగ్ మను లగేజ్ ప్యాక్ చేసుకుని రెడీగా ఉంటుంది. అత్తయ్య, మామయ్య, వెళ్ళొస్తాను అంటుంది మను. మను, అభికి కోపం వస్తుందేమోనే, అవన్నీ నేను సెట్ చేస్తానులే, బాయ్. మను ఫ్రెండ్స్తో బయలుదేరుతుంది. అభి ఇంటికి వచ్చి మను లేకపోవడంతో వసుని అడుగుతాడు. అది మీ నాన్నమ్మ రమ్మంటే వెళ్ళిందిరా. నాని రమ్మందా అని వెంటనే కారు తీస్తాడు వసు మాట వినకుండా. హలో అత్తయ్య, చెప్పండి. అభి వచ్చాడా? వచ్చాడు. నిన్ను అడిగాడు. నానమ్మ రమ్మంది అందుకే వెళ్ళింది అని చెప్పా. ఏమన్నారు? నాకేం చెప్పలేదు. వెంటనే కారు తీసి బయలుదేరాడు. ఎక్కడికి? నాకు చెప్తే కదా తెలిసేది. సరే, నేను కనుక్కుంటాను. అభి ఫోన్ ట్రై చేస్తుంది. ఫోన్ సైలెంట్లో ఉండడం వల్ల అభి ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయట్లేదు. డ్రైవర్, ఇంకా ఎంతసేపు పడుతుంది? ఇంకా 3 గంటలు సార్. సరే అని కళ్ళు మూసుకుంటుంది. మను ఫోన్ మోగడంతో లేచి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో అమ్మాయి గారు. మంగి చెప్పు. ఇంకా ఎంతసేపు పడుతుంది రావడానికి? డ్రైవర్, ఇంకెంతసేపు? 20 నిమిషాలు. 20 నిమిషాలంట అంటుంది మను. అభి బాబు వచ్చేసారమ్మా. ఏంటి, అభి వచ్చేసాడా? అవునమ్మా, మీరు తొందరగా రండి. అభిబాబు కోపంగా చేతికి దొరికినవన్నీ విసిరేస్తున్నారు. ఇంట్లో అన్నీ పగలగొడుతున్నారమ్మా అంటుంది మంగి. సరే వస్తున్నానులే. ఏమైందే? అభి ఆల్రెడీ పార్వతీపురం వచ్చేసాడంట. అదెలా? ఇంత ఫాస్ట్గా? మనకంటే వెనుక స్టార్ట్ అయ్యాడు కదా. అభి కదా, అంతే. అసలే చాలా కోపంగా ఉన్నాడంట. నేను అయిపోయానే. డ్రైవర్, త్వరగా పోనివ్వి అంటుంది మను. మను ఇంట్లోకి వచ్చేసరికి ఏదో పగిలిపోయిన సౌండ్ వస్తుంది. అమ్మాయి గారు వచ్చేసారా? మంగి, ఏమైంది? అది అభిబాబు ఇందాక వచ్చారు. పెద్దమ్మ గారితో హనీని రమ్మన్నావా నాని అని అడిగారు. పెద్దమ్మగారు ఏదో చెప్పబోతుంటే టేబుల్ మీద పెళ్లి కార్డు చూశారు. ఇక అంతే. ఇక చేతికి దొరికినవన్నీ పగలగొట్టారు. పెద్దమ్మగారు నచ్చ చెప్పినా వినలేదు. పైకి వెళ్ళి తలుపేసుకున్నారు. ఎంత కొట్టినా తీయట్లేదు.
అప్పుడప్పుడు ఏదో ఒకటి పగిలిన సౌండ్ వస్తుంది. అదంతా విన్న మను ఫ్రెండ్స్కి అభి కోపం చూసి ఫీజులు ఎగిరిపోయాయి. మను పైకి వెళ్ళబోతుంటే, అమ్మాయి గారు జాగ్రత్త, అభి బాబుని చూస్తే చాలా భయమేస్తుంది అంటుంది మంగి. మను పైకి వెళ్ళి డోర్ కొడుతుంది. అభి తీయడు. అభి నేను హనీని తలుపు తీ అయినా తెరవడు. అభి ప్లీజ్ అభి అని బతిమలాడుతుంటే కాసేపటికి తీస్తాడు. లోపల పగిలిపోయిన వస్తువులను చూసి అభి దగ్గరికి వచ్చి, సారీ అభి, ఆ చిల్లి. కోపంలో ఉన్న అభి అక్కడే ఉన్న చిన్న ఫ్లవర్ పాట్ తీసుకుని మిర్రర్ కేసి కొడతాడు. ఆ మిర్రర్ కూడా పగిలిపోతుంది. మను షాక్ కొట్టిన బొమ్మలా బిగుసుకుపోతుంది. ఎప్పుడూ అభిలో అంత కోపాన్ని చూడలేదు మను. ఏం చెయ్యాలో అర్థం కాదు మనుకి. అభి ప్లీజ్ నేను చెప్పేది కొంచెం వినండి అంటుంది మెల్లగా. అభి కోపంగా నువ్వసలు మాట్లాడొద్దు. మను అభికి దగ్గర వస్తుంటే కాలులో గాజు పెంకు గుచ్చుకుంటుంది. అబ్బా అని కాలు చూసుకుంటుంది. అభి వచ్చి చూసి మనుని ఎత్తుకొని బెడ్ మీద కూర్చోబెడతాడు. కాలు చూడబోతే, నువ్వు నన్ను నీతో మాట్లాడొద్దన్నావు కదా, వెళ్ళు, నీకు చూపించును అని కాలు వెనక్కి లాగుతుంది. అభి ఎంత ట్రై చేసినా చూడనివ్వదు. అభికి కోపం వచ్చి చెంప మీద గట్టిగా ఒకటి కొడతాడు. ఇంకా అభి కోపం చూసి సైలెంట్ అవుతుంది. అభి కాలులో ఉన్న గాజు పెంకు తీసి ఫస్ట్ ఎయిడ్ చేసి ప్లాస్టర్ వేస్తాడు. మంగి, ఆ అబ్బాయి గారు, వెంటనే ఇదంతా క్లీన్ చేయి అని బయటికి వెళ్ళిపోతాడు. అభి కార్ తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడే మను ఫ్రెండ్స్ అంతా పైకి వస్తారు. మను, ఏమైంది? అభి ఎక్కడికి వెళ్ళాడు? సార్కి కోపం ఎక్కువైతే అలాగే వెళ్తారు. కోపం తగ్గాక తనే వస్తారులే. నీ బుగ్గ మీద ఏంటి వాతలు? అది అభి కొట్టాడు. వాట్? కొట్టాడా? ఎందుకు? కాల్లో గాజు పెంకు పుచ్చుకుంటే మాట్లాడన్నాడని తీయనీయలేదు. అందుకే కొట్టి ఫస్ట్ ఎయిడ్ చేసి వెళ్ళాడు. నిన్ను కొట్టడం కాదే, కుమ్మెయ్యాలి. అభి నీ గురించి ఎంత టెన్షన్ పడితే అంత ఫాస్ట్గా మనకంటే ముందే ఇక్కడికి వస్తాడు చెప్పు. అబ్బా ఆపండి. అభి నాతో మాట్లాడట్లేదని ఏడుస్తుంటే గాయత్రీదేవి గారు లోపలికి వస్తారు. అమ్మమ్మగారు, ఏంటి వాడి కోపం చూసి బెదిరిపోయావా ఏంటి? అదేం లేదమ్మమ్మగారు, తను నాతో మాట్లాడనన్నారు. నీ మీద వాడి కోపమా ఎంతసేపు ఉంటుంది చెప్పు? లేదమ్మమ్మగారు, ఈసారి చాలా కోపంగా ఉన్నారు. వాడి కోపం, మొండితనం అన్నీ ఎక్కువే. కానీ నువ్వు ప్రయత్నిస్తే వాడి కోపం తొందరగానే పోగొట్టగలవు. అవునా? అదెలా? చెవిలో చిన్నగా కొంగు తగిలితే ఎంతటి కోపమైనా కరిగిపోతుంది మరి. మను నవ్వుతూ తలూపుతుంది. సరే, అందరూ రెస్ట్ తీసుకోండి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అలాగే అందరూ వెళ్ళి పడుకుంటారు. మను కూడా నిద్రపోతుంది. అభి వేకువజామున వచ్చి పడుకుంటాడు. మను ఫ్రెండ్స్ ప్రొద్దుటే అందరూ లేచి రెడీ అయి టిఫిన్ చేసి స్వాతి వాళ్ళ ఇంటికి వెళ్తారు. మను, ఆ అమ్మమ్మగారు, చాలా టైం అయింది, వెళ్ళి అభిని లేపు. అలాగే అమ్మమ్మగారు. మను కాఫీ తీసుకెళ్ళి అభి అభి అంటుంది. అంటాడు కళ్ళు తెరవకుండా. లే, కాఫీ తీసుకొచ్చాను మీకోసం అంటుంది మను. అభి చిన్నగా కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరవగానే సన్నని చైన్ లాంటి వడ్రాణం పెట్టుకున్న మను నడుము కనిపిస్తుంది. దెబ్బకి నిద్ర ఎగిరిపోతుంది. తలెత్తి పైకి చూస్తాడు. అరిటాకు పచ్చ రంగు చీర కట్టుకొని లూజ్ ఎయిర్లో చేతిలో కాఫీ కప్పుతో మను నిలబడి ఉంటుంది. అభి లేచి సైలెంట్గా కాఫీ తీసుకుని తాగి కాళ్ల వంక చూస్తాడు. కాలు నొప్పి లేదు, తగ్గిపోయింది అని చెప్తుంది మను. అభి లేచి టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్తాడు. హనీ బేబీకి మైండ్ బ్లాక్ అయిపోయి అద్దం ముందు నిలబడి తెగ చూసుకుంటుంది. ఇంత కష్టపడి రెడీ అయితే కనీసం చూడలేదని కోపం వచ్చి గబగబా డ్రెస్ చేంజ్ చేసి అభి బట్టలు బెడ్ మీద పెట్టి కిందికి వెళ్ళిపోతుంది. అభి వాష్రూమ్లోకి వెళ్ళగానే షవర్ ఆన్ చేసి అలాగే కాసేపు నిలబడతాడు. అమ్మో, రాక్షసి ఎంత క్యూట్గా ఉంది. పొద్దు పొద్దుటే నా మతి పోగొట్టేసింది. ఇంకొంచెం సేపు అక్కడే ఉంటే నా పని అవుట్. కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. నా సంగతి తెలిసి కావాలని అలా రెడీ అయింది. అయినా పర్లేదు, కంట్రోల్ అభి, కంట్రోల్. తన నోటి నుండి ఇంకోసారి ఇలా చేయనని చెప్పే వరకు ఆగు. ఇప్పుడు బెండ్ అయితే అది జీవితాంతం తన తింగర పనులతో నీ మైండ్ తింటుంది. కూల్ అని స్నానం చేసి రెడీ అయి కిందికి వెళ్తాడు. మను టిఫిన్ వడ్డిస్తుంది. తింటూ మనుని చూస్తాడు. వేరే డ్రెస్ వేసుకొని ఉండడంతో నవ్వుకొని తినేసి హాల్లో కూర్చుంటాడు. అప్పుడే రవి వస్తాడు. సార్, ఇవిగోండి మీ ల్యాప్టాప్, ఫైల్స్, బట్టలు. రవి, నువ్వు కూడా ఇక్కడే ఉండు. అలాగే సార్. అభి ల్యాప్టాప్, ఫైల్స్ తీసుకొని రూమ్లోకి వెళ్తాడు. హాయ్ రవి భయ్యా.
ఆ! మను, నువ్వేంటిక్కడ? ఆ! ఇదంతా నీ ఘనకార్యమే తల్లి. ఎందుకు అంత టెన్షన్ పడతావు సార్‌ని? ఏంటి భయ్యా! నువ్వు కూడా నన్నే అంటున్నావు. మరి? పాపం సార్ పెళ్ళికి ముందు ఎలా ఉండేవాడు? టెన్షన్, భయం అంటే ఏంటో తెలీదు. నిన్ను చేసుకున్న దగ్గర నుండి నువ్వు సార్‌ని ఎప్పుడూ టెన్షన్ పెడుతూనే, భయపడుతూనే ఉన్నావు అంటాడు. చాల్లే భయ్యా ఆపండి. ఆయన నాతో మాట్లాడట్లేదు. ఏదైనా ఐడియా చెప్పండి అంటుంది మను. నేనా? నా వల్ల కాదు. ఆ ప్రాబ్లమ్ ఏదో నువ్వే పడు అని వెళ్ళిపోతాడు. ఛ! ఐడియా చెప్పమంటే వెళ్ళిపోయాడు. ఇప్పుడేం చెయ్యాలి? అభి పైనుండి అదంతా చూసి నవ్వుకుంటాడు. ఇప్పుడు తెలుస్తుంది మేడం గారికి. మాట్లాడకపోతే ఎంత బాధో అని బాల్కనీలో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. మను కింద బాల్కనీలో కూర్చొని గార్డెన్ వంక చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. అభికి పైనుండి మను కనిపిస్తూ ఉంటుంది. మను ఫ్రెండ్స్ అంతా వస్తారు. అయినా గమనించకుండా తెగ ఆలోచిస్తూ ఉంటుంది. మను ఏంటి ఏదో రాకెట్ పైకి పంపుతున్న ఇస్రో సైంటిస్ట్‌లా ఫేస్ పెట్టి తెగ ఆలోచిస్తున్నావు అంటాడు నాని. ఆ మాటకి పైన ఉన్న అభి పెద్దగా నవ్వుతాడు. మను పైకి చూసి నాని నెత్తి మీద ఒక్కటిస్తుంది. తల రుద్దుకుంటూ ఏంటే నన్ను కొడతావు? మొగుడిన మొగుడు కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు అని నీ ఆయన నవ్వితే నన్ను కొడతావేంటి? అంటాడు నాని. మను కోపంగా పైకి వెళ్ళి ఎందుకు మీరిప్పుడు నవ్వింది? అభి సైలెంట్‌గా లోపలికి వెళ్ళిపోతాడు. నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోతారేంటి? అని వెనకాలే వెళుతుంది. అయినా అభి పట్టించుకోకుండా అద్దం ముందు తల దువ్వుకుంటూ నిలబడతాడు. మను ఆ జుట్టంతా చెరిపి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నాని, కిరణ్ అభి దగ్గరికి వచ్చి సాయంత్రం సంగీత్ ఉంది తప్పకుండా రావాలని పిలుస్తారు. సరే వస్తాను అని చెప్తాడు అభి. మను సంగీత్ కోసం రెడీ అవుతుంది. అభి రెడీ అయి కూర్చొని వర్క్ చేసుకుంటూ అంతా చూస్తున్నాడు. మను పర్పుల్ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకుని దానికి సూట్ అయ్యే స్టైల్లో హెయిర్ సెట్ చేస్తుంది. వెనుక నుండి చూస్తుంటేనే అభికి ఊపిరాడట్లేదు. రెడీ అయి అభి వైపు తిరుగుతుంది. అభి కళ్ళు కూడా ఆర్పకుండా చూస్తుండడంతో కొంచెం సిగ్గుపడి తలదించుకుంటుంది. అభి వెళ్దామా అంటుంది మను. అభి సరే అని తలూపుతాడు. మనుని, అభిని, రవిని తీసుకుని వెళ్తాడు. స్టేజ్ మీద పిల్లలు డాన్స్ చేస్తుంటే అభి ఒకచోట కూర్చొని చూస్తూ ఉంటాడు. ఆ పక్కనే తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూ నించుంటుంది మను. అప్పుడే అక్కడికి వచ్చిన నలుగురు అమ్మాయిలు అభిని చూస్తూ అబ్బా ఏమున్నాడే బాలీవుడ్ హీరోలా. బాలీవుడ్ ఏంటి అచ్చం హాలీవుడ్ యాక్షన్ హీరోలా ఉంటేను. అసలు ఆ డ్రెస్ స్టైల్, ఆ బాడీ వావ్. అవునే చూస్తేనే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. అందరూ కలిసి ట్రై చేద్దాం. ఎవరికి పడినా బాధ లేదు అనుకుంటూ ఉంటారు. అవన్నీ విన్న మను అక్కడికి వచ్చి అనవసరంగా ట్రై చేయకండి టైం వేస్ట్. అతనికి ఆల్రెడీ పెళ్ళయింది అంటుంది. లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు. సరే మీరే వెళ్ళి అడగండి అంటుంది మను. అంత డైరెక్ట్‌గా ఎలా అడుగుతాం? అయితే ఆయన దగ్గరికెళ్ళి సార్ మనోజ్ఞ అని ఒక అమ్మాయి కింద పడిపోయింది. వాళ్ళెవరైనా మీకు తెలుసా అని అడగండి. ఆ విషయం అడిగితే పెళ్ళయిందో లేదో ఎలా తెలుస్తుంది? అడుగు చెప్పకపోతే నన్ను అడగండి అంటుంది మను. సరే ఇప్పుడే అడుగుతాం అని ఒక అమ్మాయి డ్రింక్ గ్లాస్ తీసుకుని అభికిస్తుంది. అభి తీసుకుని తాగుతుంటే సార్ మనోజ్ఞ అని ఒక అమ్మాయి కింద పడిపోయింది. వాళ్ళెవరైనా మీకు తెలుసా? అభి కంగారుగా పైకి లేచి వాట్ హనీ పడిపోయిందా? ఎక్కడ? హనీ కాదు సార్ మనోజ్ఞ. అదే మనోజ్ఞ. ఆవిడ మీకు తెలుసా? అభి కొంచెం సీరియస్‌గా ముందు ఎక్కడ పడిందో చెప్పండి. తను నా వైఫ్. వెనక్కి మను ఉన్న వైపు చూపిస్తుంది. మను సరదాగా రవితో కబుర్లు చెప్తూ ఉంటుంది. రవి హనీ పడిపోయిందా? ఆ! ఎప్పుడో మీకు పడిపోయానుగా. నిన్నడిగా. నువ్వు చెప్పు. అదేం లేదు సార్. మను బానే ఉంది. అభి మనుని సీరియస్‌గా చూస్తూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు డాన్స్ చేయడానికి మన ముందుకొస్తున్నారు నాని అండ్ దీప్తి అని చెప్తాడు కిరణ్. వాళ్ళిద్దరూ వచ్చి డాన్స్ చేస్తారు. మను కిరణ్‌కి ఏదో చెప్తుంది. ఇవాళ స్పెషల్‌గా పెర్ఫార్మ్ చేయడానికి వస్తున్నారు మిస్టర్ అభిరామ్ అండ్ మిసెస్ మనోజ్ఞ అభిరామ్ అంటాడు కిరణ్. అభి రానంటున్న మను లాక్కెళ్ళి స్టేజి ఎక్కించేస్తుంది. సాంగ్ స్టార్ట్ అవుతుంది. కోపమా నా పైన ఆపవా ఇకనైనా అంటూ పాట స్టార్ట్ అవుతుంది. ఇద్దరు లిరిక్స్‌కి తగినట్టు డాన్స్ చేస్తూ ఉంటారు. సాంగ్ మొత్తం మను అభిని బతిమాలుతున్నట్టే ఉంటుంది. సాంగ్ అయిపోగానే అభి ఇంటికి బయలుదేరుతాడు. మను కూడా అభితో పాటు వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చి ఇద్దరు ఫ్రెష్ అయి డిన్నర్ చేసి పడుకుంటారు.
మను నిద్రపోకుండా ఏంటో ఈ మనిషి ఎప్పుడు లేనిది ఇంత కోపంగా ఉన్నాడు, ఏం చెయ్యాలో ఏంటో అని ఎప్పటికో ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఈ సీన్తో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.